8వ కీర్తన. 78వ కీర్తన 52వ చరణం చదువుతున్నాను. 78వ కీర్తన 52. ఆయన అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. మరలా చదువుతున్నాను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. చదవబడిన ఈ లేఖన భాగం ప్రభు ఈ మధ్యాహ్నం మనందరి కొరకు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన దేవ, జీవము గల మా తండ్రి, మా ప్రభు పునరుద్ధాన దినమందు మీ సన్నిధిలో మిమ్మను ఆరాధించి పూజించే భాగ్యమును అల్పులమైన మాకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన మీ ప్రజలను దీవించండి. ఇంతవరకు చక్కగా నడిపించినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు మీ వాక్యమును కోరుతున్నాం. అల్పుడను బలహీనుడను నిష్ప్రయోజక దాసుడను మీ సన్నిధిలో నిలిచి ఉండగా నన్ను కనికరించమని, మీ వాక్యమును దీవించమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రభు నాకు అనుగ్రహించిన అమూల్యమైన సమయాన్ని బట్టి ముందుగా నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి స్థానిక సంఘంలోని పెద్దలకు, చేరి వచ్చిన సహోదరులు సహోదరీలు, ప్రభు పిల్లలందరికీ ప్రభు నామమున నా ప్రేమవందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం మనం దేవుని సన్నిధిలో ఉండగా దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేయాలని ప్రార్థిస్తున్నాను. 78వ కీర్తనలో 52వ చరణాన్ని మనం చదువుకున్నాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్న తన ప్రజలను గొర్రెపిల్ల రక్తము ద్వారా విడిపించి విమోచించి వాగ్దాన దేశానికి ఆయన నడిపించడానికి సంకల్పించాడు. వారు ఈ ప్రయాణములో ఉండగా ఆ ప్రయాణములో వారు ఎలాగూ ప్రయాణం చేశారో ఆ చక్కని విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథములో వ్రాయించాడు. వారు ప్రయాణం చేశారు, ఐగుప్తును విడిచారు, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారు ప్రయాణం చేశారు. అయితే ఆ ప్రయాణములో వారు ఎలా ప్రయాణం చేశారో ఇక్కడ ప్రభు తేటగా వివరించాడని చదువుతున్నాను. 52. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. వారు ప్రయాణం చేశారు.
వారు చేసిన ప్రయాణాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా ప్రయాణం చేశారంటే గొర్రెల వలె ప్రయాణం చేశారన్నాడు. బైబిల్లో మనుషులకు గొర్రెలు అనేటువంటి పేరు ప్రభువే ఆయన మాట్లాడుతూ వచ్చాడు. చదువుతున్నాను. 100వ కీర్తన 100 3వ వచనం 3వ చరణం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఈ వచనాలు బైబిల్లో చాలా స్థలాల్లో వ్రాయబడిందండి. ఆయన తన ప్రజలను గురించి మాట్లాడినప్పుడు మనము ఆయన గొర్రెలము అన్నాడు. మనం ఎవరం? ఆయన గొర్రెలం. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. అయితే వినండి, ఆయన వారిని నడిపించాడు. వారు ఎలా నడిచారో, వారు ఎలా ప్రయాణం చేశారంటే గొర్రెల వలె ప్రయాణం చేశారు, నడిచారు అన్నాడు. ఎందుకు ప్రభువు ఆ మాట ఉపయోగించాడు? నేను వాక్యం చదువుతుండగా ప్రభు నాకు బయలుపరిచిన, తెలియజేసిన విషయాన్ని ఈ ఉదయకాలం మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకు ఆయన గొర్రెలము అనే మాట ఆయన ఉపయోగించాడు, అది మనకు అర్థం కావాలని. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. ఎందుకు ఆయన గొర్రెల వలె ప్రయాణం చేశారని తన గ్రంథములో వ్రాయించాడు, ఇది మనకు అర్థం కావాలని. ఎందుకు ప్రభు ఆ మాట వ్రాయించాడంటే యెషయా గ్రంథము 53లో, రోమాపత్రిక 3లో, ఇంకా కొన్ని స్థలాల్లో వ్రాయబడింది, మనమందరము గొర్రెల వలె ఏమైపోయాము? త్రోవ తప్పిపోయాము, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాను అన్నాడు. అమ్మా జాగ్రత్తగా వినండి. మనది ట్రైన్ రోడ్డు కాదు, మీకు లేదు, మాకు కూడా లేదు. చీరాల, ఒంగోలు, బాపట్ల ఆ ట్రైన్ రోడ్డుకి వెళితే మనం రైలు పట్టాలి. ఒక ట్రైన్కి ఎన్నో బాక్సులు, ఎన్నో పెట్లు ఉన్నాయండి. ట్రైను స్టేషన్ దాటి వెళ్తుండగా మనం చూస్తుంటే ఎన్ని పెట్లున్నా ఎంత క్రమముగా, ఎంత చక్కగా, ఎంత అందంగా, ఎంత హుందాగా, ఎంత బాగా వెళ్తుందో. ఎన్ని పెట్లు ఒకసారి నేను లెక్కలేను. అమ్మా మీరు చూసారా? ఎన్ని పెట్లు ఎంత అందంగా పోతున్నాయి, ఎంత చక్కగా పోతున్నాయి, ఎంత చూడటానికి ఎంత రమ్యంగా ఉంది ఆ ట్రైన్ నడక. భలే ఉందండి. కానీ గొర్రెలు పోతున్నాయి. గొర్రెలు ఎట్లా పోతున్నాయి? మా అర్థమైంది మీకు అర్థమైందో కాలేదో? గొర్రెలు దారిని పోతున్నాయి, మనం ట్రైన్ చూడలేదు, గొర్రెలు కూడా చూడనట్టుగా ఉంది. గొర్రెల మంద. గొర్రెలు దారిని పోతామంటే ఎలా పోతామంటే చక్కగా బావు, తిన్నగా బావు, లైన్గా బావు, కుదురుగా బావు, వంకర టెంకరగా పోతుండే. ఎలా పోతుంటే
చక్కగా మా బస్సులు చూడండి, ఆటోలు చూడండి, ఒకదాని వెనక మీది మేదరమెట్ల హైవే, ఎంత మంచి విధానం రోడ్డు. రాత్రిపూట పగటిపూట హైవే మీద బజారు మీద చూస్తే ఎంత చక్కగా ఒకదాని వెంట బస్సులు, లారీలు, ఆటోలు చాలా తిన్నగా బాగా వెళ్తుంటాయి. కానీ గొర్రెల విధానం అలా ఉండదు. కాపరి ఎంత చక్కగా నడిపించాలని, ఎంత బాగా నడిపించాలని, ఎంత మంచిగా నడిపించాలని ప్రయత్నం చేసినా ఆ గొర్రెలు సరిగా నడుస్తాయా? ఇంతవరకు చూసారో చూడలేదు, కానీ నా కోసమైనా ఈ ప్రసంగం కోసమైనా చూడండి. గొర్రెలు 10 గొర్రెలు ఉంటే, 20 గొర్రెలు ఉంటే, 50 జీవులు ఉంటే, 100 ఉంటే 100 రకాలుగా నడుస్తుంటాయండి. ఎందుకు ప్రభువు ఈ వాక్యము ఇలా వ్రాసాడని నేను ధ్యానం చేస్తున్నప్పుడు, ఆయన గొర్రెల వలె వారిని నడిపించాడు, అలా వెళ్ళారు అన్నాడు. గొర్రెల వలె వారి నడక గొర్రెల వలె ఉందన్నాడండి. చదువుకుందాం, 78వ కీర్తనలోనే చదువుకుందాం గొర్రెల నడక ఏందో. 78వ కీర్తనకు రండి. 78వ కీర్తన 9 నుండి నేను చదువుతాను అక్కడక్కడ. 9, ఆ యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. 10, దేవుని నిబంధన గైకొనకపోయిరి. ఆయన ధర్మశాస్త్రము అనుసరింపనొల్లకపోయిరి. 11, తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. తర్వాత 17, ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి, మహోన్నతుని మీద తిరుగుబడిరి, శోధించిరి. 18, తర్వాత 22లో అన్నాడు, దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. తర్వాత 32లో అన్నాడు, లేక 29, వారు కడుపారా తిని తనిసిరి. 32, ఇంకను పాపము చేయుచు. 32, ఆయనను నమ్ముకొనకపోయిరి. తర్వాత 36 పైభాగం, 37 పైభాగం, ఆయన నిబంధన వారు నమ్మకముగా గైకొనలేదు, వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుగుతో ఆయన యొద్ద బొంకిరి. తర్వాత 40లో అన్నాడు, అరణ్యములో వారు ఆయన మీద ఎన్నో మార్లు ఏం చేశారు? అమ్మా ఈ మాటనే చెప్పండి, మీకు వందనాలు చేస్తాను. అరణ్యములో వారు ఆయన మీద ఎన్నో మార్లు ఏం చేశారు? ఏం చేశారు? తిరుగుబడిరి. అదే గొర్రెల నడక. గొర్రెల నడక అంటే అదే. తర్వాత ఎన్నో మార్లు దుఃఖపెట్టిరి, మాటి మాటికి శోధించిరి, పరిశుద్ధ దేవుని సంతాపము కలిగించిరి. 42 ఆఖర వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఇక మనము చదువుకుంటా పోతే ఈ కీర్తనలో 56, మహోన్నతుడైన దేవుణ్ణి శోధించిరి, తిరుగుబాటు చేసిరి, శాసనములను అనుసరింపకపోయిరి, వెనుకకు తిరిగి ద్రోహులైరి, తొలగిపోయిరి, కోపము పుట్టించిరి, రోషము కలుగజేసిరి. అమ్మా విన్నారా? గొర్రెల వలె ప్రయాణం చేసిన తన ప్రజలను గూర్చి ప్రభువు జ్ఞాపకం చేశాడు. ఎందుకు ఆయన మాట ఉపయోగించాడంటే, మనమందరము గొర్రెల వలె ఏమైపోయాము? త్రోవ తప్పిపోయాం, తొలగిపోయాం. అరణ్యంలో వారి ప్రయాణము అలాగున్నదని ప్రభువు జ్ఞాపకం చేశాడు. ద్వితీయోపదేశ కాండంలో
ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. హోరేబు నుండి మార్గముగా కాదేశు బర్నేయ వరకు. చాలు. వారు ఐగుప్తు దేశము నుండి నేరుగా వెళితే అది చాలా దగ్గర ప్రయాణం, కొద్ది దినాల ప్రయాణం. అయితే వారు ఎంతకాలం నడిచారు? 4వ వచనం, 40వ సంవత్సరములు. ఆ మాట ఉంచుకుందాం. 40 సంవత్సరములు ఆ మాట ఉంచుకుందాం. ఆ తర్వాత 2:14 మనము కాదేశు బర్నేలో బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్టు సైనికులైన మనుషులు తరము వారందరూ సేనలో ఉండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరం. వారు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఇప్పుడు వారు 38 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఇంకా 2 సంవత్సరాలు ఉంది, మొత్తం 48. అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు? 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాలు 2వ అధ్యాయం 1వ వచనం ద్వితీయోపదేశకాండం. మరి యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్రం మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సెయ్యిరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంతటా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. అమ్మా, వారు అక్కడక్కడే తిరుగుతున్నారు, గొర్రెల వలె తిరుగుతున్నారు, దారి తప్పి తిరుగుతున్నారు. కొద్ది దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. వారి ప్రయాణం ఎలా ఉంది? గొర్రెల వలె ఉంది, దారి తప్పిన ప్రయాణం. ప్రియమైన సోదరులారా, సోదరీలారా, దేవుని ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచారు కానీ కనాను దేశం ప్రయాణం చేయవలసిన వారుగా ఉన్నారు. కానీ వారి ప్రయాణము గొర్రెల వలె ప్రయాణం చేశారన్నాడు. అంటే అక్కడక్కడే తిరుగుతున్నారు, అడుదిరుగా అక్కడక్కడే తిరుగుతున్నారు, గొర్రెల వలె ప్రయాణం చేశారు. మరి మన ప్రయాణం ఎలా ఉంది? అయ్యా, వాళ్ళు ఎప్పుడో మోషే కాలంలో ప్రయాణం చేశారు, మనకెందుకయ్యా ఇది, మనకు అవసరమా, మనకెందుకు అంటారేమో మీరు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 11 ఈ సంగతులు దృష్టాంతములు వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై ఏం చేయబడెను? వ్రాయబడి. అయ్యా, ఆ సంగతులు వాళ్ళెవరియో కదా, మనకెందుకని అనుకోవడానికి వీల్లేదు. ఆనాడు దృష్టాంతములు వారికి సంభవించినవి కానీ యుగాంతమందున మనకు బుద్ధి కలగాలి, జ్ఞానం కలగాలి, జ్ఞానోదయం కలగాలి, నేర్పు కలగాలి. వారు ఎలా ప్రయాణం చేశారు? వంకర టెంకరగా అక్కడక్కడే తిరుగబడిరి, అరణ్యంలో తిరుగబడిరి, శోధించిరి, మొండి వైఖరి చూపిరి, లోబడనొల్లక పోయిరి. అక్కడక్కడే గొర్రెల వలె వారు ప్రయాణం చేశారు. ఇప్పుడు మనకు అర్థమైందండి, వారు ఎలా ప్రయాణం చేశారో మనకు అర్థమైంది. మరి మనం ఎలా ప్రయాణం చేశాం? వారి ప్రయాణం మనకు అర్థమైంది, మనం ఎలా ప్రయాణం చేశాం?
మనము కూడా గొర్రెల వలె ప్రయాణం చేశామా? ఎన్నిసార్లు ఆయన మీద తిరుగుబడ్డాము, ఎన్నిసార్లు ఆయనకు లోబడకుండా ఉన్నాము, ఎన్నిసార్లు ఆయనకు ఆయాసం కలిగించాము, ఎన్నిసార్లు ఆయన్ను శోధించాము, ఎన్నిసార్లు ఆయన మీద మనం ఆయాసపడ్డాము. ఈ అరణ్యములో, ఈ ప్రయాణంలో గడిచిన 23వ సంవత్సరంలో ఎన్నిసార్లు గొర్రెల వలె దారి తప్పిన వారంగా ఉన్నామా? ఈ మధ్యాహ్నం వాక్య వెలుగులో మనం పరిశీలన చేసుకుందాం. ఈ వాక్యం ఎందుకు వ్రాయబడింది? ఆనాడు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడింది. దేవుని వాక్యమును మనం చదువుతుండగా వారు ఇలా నడిచారు, మనం ఎలా నడిచాము అది ఆలోచించాలి. వారు నడిచిన విధానము, మనము నడిచిన విధానం. 23వ సంవత్సరంలో గొర్రెల వలె నడిచామా? దారి తొలగినవరే మనం నడిచామా? ఆయనకి విరోధంగా మనం నడిచామా? మన ప్రయాణం, మన నడక, మన ఆలోచన ఆయన దృష్టిలో, ఆయన వాక్య వెలుగులో ఎలా ఉన్నదో మనం ఆలోచన చేద్దాం. ప్రభు అన్నాడు, వారు గొర్రెల వలె ప్రయాణం చేశారు. ఎందుకు ఆ ప్రభు ఆ మాట ఉపయోగించాడంటే, మనమందరము గొర్రెల వలె ఏమైపోయాము? దారి తొలగిన వారమై. వారు దారి తొలగిన విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథములో వ్రాయించాడు. అయితే యెషయా గ్రంథం 53లో మనం చదువుకున్నాం కదా, మరలా చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద. నీవు నేను దారి తొలగినప్పుడు, దారి తప్పినప్పుడు, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయినప్పుడు యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపాడు. ఎవరు ఆయన? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గొర్రెలలో దారి తప్పిన మన కొరకు, లేక మనలను సరి అయిన మార్గములో నడిపించడానికి ఆయన సింహముగా రాలేదు, చిరుతుపులిగా రాలేదు, తోడేలుగా రాలేదు, కుక్కగా రాలేదు, క్రూరమైన జంతువుగా రాలేదు. కానీ గొర్రెలమైన మనము దారి తప్పినప్పుడు, దారి తొలగినప్పుడు నిన్ను నన్ను సరి అయిన దారిలో నడిపించడానికి ఆయన గొర్రెవలే వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? గొర్రెలు నడిచేటప్పుడు తోడేలు వస్తే, గొర్రెలు నడిచేటప్పుడు సింహం వస్తే, గొర్రెలు నడిచేటప్పుడు పెద్ద పులి వస్తే, క్రూరమైన జంతువులు వస్తే మంద గొర్రెలు ఏమవుతాయి? ఆయన గొర్రెగానే వచ్చాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నిన్ను నన్ను సరైన దారిలో, సరి అయిన మార్గములో నడిపించుటకు ఆయన గొర్రెపిల్లగా, గొర్రెగా వచ్చాడు. త్రోవ తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా? త్రోవ తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా? తరలి రామార్గము యేసే, తలుపు వేయబడకముందే. తరలి రామార్గము యేసే, తలుపు వేయబడకముందే. తలుపు వేయబడకము విసరి వెళ్ళి మరలి రాని
వాయువలెనుంటి. దారి దొరికిన మనలను సరైన దారిలో నడిపించడానికి ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. ప్రకటన గ్రంథం 5లో చెప్పాడు, వధింపబడిన గొర్రె, లోక పాపమును మోసుకొని పో గొర్రె పిల్ల, వధించబడిన గొర్రె. 53 అన్నాడు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలాగూ మౌనంగా ఉండునో ఆయన నోరు తెరవలేదు. సాధువైన గొర్రె పిల్లగా మనందరి కొరకు కలవరి శిలువలో బలి అయిపోయాడు. ఆయన రక్తాన్ని చిందించాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ప్రియమైన సోదరులారా, సోదరీలారా, ఈ నూతన సంవత్సరంలో అమ్మా దారి తొలగిన వారంగా ఉన్నామా? త్రోవ తప్పిన వారంగా ఉన్నామా? మనకి ఇష్టానుసారమైన మార్గములో ప్రయాణించే వారంగా ఉన్నామా? లూకాసు వార్త 16వ అధ్యాయంలో అబ్రహాం మాట్లాడుతున్నాడు, కుమారుడా, నీ జీవిత కాలమంతా నీకిష్టం వచ్చినట్టు జీవించావు. ఎలా జీవించాడు? తనకిష్టం వచ్చినట్టు జీవించాడు. అలాగే నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావా? సోదరుడా, సోదరి, సహోదరుడా, మన ఇష్టం కాదు, మన జీవితం మీద ఆయన ఇష్టం, మన మీద ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన ఇష్టం. మనం ఆయన ఇష్ట ప్రకారంగా నడవాలి. లూకాసు వార్త 10 అన్నాడు, ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె దారి తప్పిపోయింది అన్నాడు. కాపరి వెదికి 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 ఆ గొర్రె దొరికినప్పుడు దాన్ని భుజం మీద వేసుకొని సంతోషముతో తిరిగి ఇంటికి వచ్చాడు. అన్నాడు, తప్పిపోయిన ఈ గొర్రె దొరికింది, చచ్చిపోయింది, బ్రతికింది. ఈ మధ్యాహ్నం వేళ దారి దొరికిన స్థితిలో ఉన్నావా? త్రోవ తప్పిన స్థితిలో ఉన్నావా? ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఈ మధ్యాహ్నం వేళ ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. ఆయన ఆహ్వానిస్తున్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అన్నాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2:25 చదువుతున్నాను. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అన్నాడు. యెషయా గ్రంథం 53లో చెప్పిన దారి తప్పిన గొర్రె అది పాపాత్ములైనటువంటి గొర్రెలు, ప్రభువు నమ్మని గొర్రెలు, ప్రభువు నమ్మని మారు మనసు పొందని వారని. అయితే పేతురు మొదటి పత్రిక 2:25లో చెప్పిన ఈ గొర్రెలు ప్రభువును నమ్మిన గొర్రెలు, రక్షించబడిన గొర్రెలు. ప్రభువు నమ్మకుండా దారి తొలగిన వారు ఉన్నారా? యేసు ప్రభువును నమ్మండి, పాపక్షమాపణ పొందండి, రక్షణ అనుభవాన్ని పొందండి. ఇది నమ్మని వారికి స్వార్థ, నమ్మని వారికి మంచి ఆహ్వానం. అయితే పేతురు మొదటి పత్రిక 2:25లో మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఈ గొర్రెలు నమ్మని గొర్రెలు కాదు, నమ్మిన గొర్రెలు. ప్రభువును నమ్మకుండా దారి తొలగిన స్థితిలో ఉన్నారా? ప్రభు దగ్గరికి రండి. రక్షకుడు ఆయనే, విమోచకుడు ఆయనే, పాపములు క్షమించుటకు సాలినవాడు సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువే. అయితే రక్షించబడి దారి తొలగిన స్థితిలో ఉన్నారా? బాప్తిసం పొంది దారి తొలగిన స్థితిలో ఉన్నారా? ఆరాధన చేస్తూ వెనుకబడిన స్థితిలో ఉన్నారా? నిలువెచ్చని స్థితిలో ఉన్నారా? చల్లారిన స్థితిలో ఉన్నారా? ఇంకా లోపం వైపు మొగ్గు చూపినట్టుగా ఉన్నారా? అయితే ఇప్పుడు మనము ఆయన యొద్దకు రావాలి. దారి తప్పిన గొర్రెలు, నమ్మిన గొర్రెలు, బాప్తిసం పొందిన గొర్రెలు, ఆరాధించే గొర్రెలు వెనుకబడినప్పుడు, లోకంలో కలిసిపోయినప్పుడు, చల్లారినప్పుడు వారు తిరిగి ప్రభు యొద్దకు రావాలి, సంఘంలోకి రావాలి.
ఇప్పుడు 78వ కీర్తనకు రండి. 78వ కీర్తన 78వ కీర్తన 52. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను అన్నాడు. ఇప్పుడు మందను నడిపించునట్లు అన్నాడు. మంద, యోహాను సువార్త 10వ అధ్యాయం. మంద, యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 16 చదువుతున్నాను. 16. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును అన్నాడు. ఇక్కడ మంద అన్నాడండి, మంద. అయితే 16వ వచనంలో యోహాను సువార్త 10:16లో ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. దొడ్డిలో ఉన్న గొర్రెలున్నవి, ఈ దొడ్డిలో ఉన్న గొర్రెలు ఇశ్రాయేలు జనాంగము, యూదా జనాంగాన్ని చూపిస్తుందండి. వేరే గొర్రెలు నాకు కలవన్నాడు. వేరే గొర్రెలు అంటే అన్యులు, అంటే మనము. ఇశ్రాయేలీలు దొడ్డిలోని గొర్రెలు, వేరే గొర్రెలు నాకు కలవు అన్నాడు. వేరే గొర్రెలు అంటే అన్యులు, అంటే మనమే వేరే గొర్రెలు, అన్యులు. ఈ దొడ్డివి కాని దొడ్డి గొర్రెలు వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా తోడుకుని రావలను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు కాపరి, గొర్రెల కాపరి ఒక్కడగును. అప్పుడు మంద ఒక్కటి అన్నాడు. ఇప్పుడు మంద అనే మాట చెప్పాడు. ఇశ్రాయేలీలు రక్షించబడిన వారు దొడ్డిలో ఉన్నారు, సంఘములో ఉన్నారు, సంఘములో చేర్చబడ్డారు. వేరే గొర్రెలు అంటే అన్యులు, మనము ప్రభువును నమ్ముకున్నాము, రక్షించబడ్డాము, మందలో చేర్చబడ్డాము, సంఘములో, సార్వత్రిక సంఘములో చేర్చబడ్డాం. ఈ సార్వత్రిక సంఘమును, ఈ స్థానిక సంఘమును మంద అని ప్రభు పేరు పెట్టాడు. సౌందర్యమైన మంద, మంద ఒక్కటే. ఈ మందలో, ఈ సంఘములో ఇశ్రాయేలీలు ఉన్నారు, యూదులున్నారు, అన్యులు కూడా ఉన్నారు. అప్పుడు మంద ఒక్కటే, మంద ఒక్కటే. అది గుర్తుపెట్టుకోండి, మంద ఒక్కటే. ఆయన గొర్రెల వలె వారిని నడిపించాడు, వారు గొర్రెల వలె ప్రయాణం చేశారు. ఇప్పుడు అంటున్నాడు, ఒకడు మందను నడిపించినట్లుగా ఆయన అరణ్యములో వారిని నడిపించను. మంద ఉన్నది. ఏమిటి ఈ మందలో ఉన్న పోలిక? రండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఆయన కాపరి మందను నడిపించినట్టుగా నడిపించాడు. 23వ సంవత్సరంలో ఒక కాపరి మందను నడిపించినట్టుగా నడిపించాడు. ఈ మందలో బలహీనమైనవి ఉన్నవి, ఈ మందలో రోగం కలిగినవి ఉన్నవి, ఈ మందలో పాలిచ్చే ఉన్నవి, ఈ మందలో పాలు త్రాగే ఉన్నవి, ఈ మందలో వయసు పైబడిన ఉన్నవి. అయితే ఈ కాపరి
మందను నడిపించినట్టు నడిపించాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన మెల్లగా నడిపించాడు, తిన్నగా నడిపించాడు, భుజం మీద రొమ్ము మీద ఆనించుకొని నడిపించాడు, భుజం మీద ఎత్తుకొని ఆయన నడిపించాడు. యెషయా గ్రంథము 46, యెషయా గ్రంథము 46 3 నుండి చదువుతున్నాను. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టిన మొలుకొని నా చేత భరించబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్న మొలుకొని నేను చంకబెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఆయన వారు నడిపించినప్పుడు మందవలె నడిపించాడు, నెమ్మదిగా నడిపించాడు, చక్కగా నడిపించాడు, తిన్నగా నడిపించాడు. పాలిచ్చే వాటిని, పాలు త్రాగే వాటిని, బలహీనమైన వాటిని, రోగం కలిగిన వాటిని మెల్లగా నడిపిస్తూ వచ్చాడు. భుజం మీద ఎత్తుకొని నడిపించాడు, రొమ్ము మీద ఆనించుకొని నడిపించాడు, ఆయనే మోస్తూ నడిపించాడు, చక్కగా నడిపించాడు. ఒకడు మందను నడిపించినట్టుగా ఆయన వారిని ఏం చేశాడు? మెల్లగా నడిపించాడు. అమ్మా 23వ సంవత్సరంలో ఎంత నెమ్మదిగా నడిపించాడు, ఎంత తిన్నగా నడిపించాడు, ఎంత చక్కగా నడిపించాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ విధానములో ఉన్నా, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నా, ఎటువంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నా, ఎటువంటి అవిధేయత మనం కలిగి ఉన్నా, ఏ పరిస్థితిలో మనం ఉన్నా ప్రభువు మనల్ని ఎలా నడిపించాడు? చక్కగా నడిపించాడు. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము 31. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. అమ్మా, ఏం చేశాడు? ఆయన ఎత్తుకున్నాడు, ఆదరించాడు, ప్రేమించాడు, పోషించాడు, పరామర్శించాడు. అందుకే 121వ కీర్తన అన్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, పగటి వేళ ఎండ దెబ్బైనను రాత్రి వేళ వెన్నెల దెబ్బైనను తగలకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడు. అమ్మ, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారా? 23 జనవరి మొదలుకొని జనవరిలో మన విధానం ఎలా ఉంది, ఫిబ్రవరిలో మన ప్రవర్తన ఎలా ఉంది, మార్చి నెలలో మన వైఖరి ఎలా ఉంది, ఏప్రిల్లో మన ఆలోచన ఎలా ఉంది, మే నెలలో, జూన్ నెలలో, జూలై నెలలో మనం ఎట్లా నడిచాము, ఎట్లా ఆలోచించాము, ఎన్నిసార్లు ఆరాధన మానుకున్నాం, ఎన్నిసార్లు ప్రార్థన మానుకున్నాం, ఎన్నిసార్లు కూటానికి మానుకున్నాం, ఎన్నిసార్లు తేలకోటాన్ని మానుకున్నాం, ఎన్నిసార్లు ఉపవాసాన్ని మానుకున్నాం, ఎన్నిసార్లు ఎగ్గొట్టాం. ప్రభు ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. ఒకడు తన కుమారుని ఎత్తుకొని ఎలాగూ నడిచాడో ప్రభు అలాగూ మనల్ని ఏం చేశాడు? చక్కగా నడిపించాడు. నడిపించి ఏం చేశాడు ఆయన? 107వ కీర్తన 107వ కీర్తన 7వ చరణం చదువుతున్నాను. 7 వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవన ఆయన వారిని అమ్మ, అర్థమైందా? నేను అనుకుంటున్నాను, వారొక నివాసపురము చేరునట్లు ఆయన వారిని చక్కని త్రోవన నడిపించారు. మనము కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లుగా ప్రభు తిన్నగా నడిపాడు. ప్రభు ఎలా నడిపాడు? మొన్న
31 రాత్రి 1 పందిళ్ళపల్లిలో ఉన్నాను. 31 ఆ రాత్రి కూడిక 31 రాత్రి కూడిక పాటలు పాడారు. నేను వాక్యం చెప్తున్నాను. మన సంఘంలో సంఘ పెద్ద మేనల్లుడు ఒక ఆయన చనిపోయాడు. ఇప్పుడు 11:45 31వ తారీఖు 11:45 సమయం. అంటే ఇక కొద్ది సమయంలో కొత్త సంవత్సరంలో చేరతాం. కొద్ది సమయంలో ఎక్కడ చేరతాం? కొత్త సంవత్సరంలో. అప్పుడు గుంటూరు నుండి ఫోన్ చేశారు, చనిపోయాడని. ఇక మీరు ఆలోచన చేయండి. ఈ సంవత్సరం ఇటీవల మన పండక్కి అంటే క్రిస్మస్ అయిపోయినాక గోదావరి జిల్లాలో వారు అమెరికా వెళ్ళారు. కుమార్తె ఇక్కడికి వచ్చింది, అమలాపురం నర్సాపూర్ దగ్గర వచ్చి తల్లిని తండ్రిని వాళ్ళెవరో తీసుకెళ్ళింది అమెరికా. ఎలా జరిగిందో మనకు తెలియదు. యాక్సిడెంట్ జరిగింది. తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, ఆమె చనిపోయింది, భర్త చచ్చిపోయాడు, చిన్న పిల్లోడు ఒకడు. ఇంచుమించుగా ఒకే కుటుంబానికి చెందిన 6 చనిపోయారు క్రిస్మస్ అయిపోయిన సంగతి. ఇలా చెప్పుకుంటే వార్తల్లో, వార్తాపత్రికల్లో సంవత్సరం ప్రారంభంలో వెళ్ళిపోయిన వారు ఉన్నారు, సంవత్సరం సగంలో పోయిన వాళ్ళు ఉన్నారు, డిసెంబరు చివరిలో క్రొత్త సంవత్సరం దగ్గరలో 10 రోజులు 15 వారం కొద్ది రోజుల్లో దగ్గరకు వచ్చి చనిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ ప్రభు తన గ్రంథములో వ్రాయించాడు, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవన ఆయన వారిని నడిపి. అమ్మా, ఈ 23వ సంవత్సరం అంతా మనం ఎలాగూ ఆయన దృష్టిలో ఆయన ఎదుట మనం నడిచిన ప్రభువు క్షమించి కనికరించి ఆయన దయాకిరీటాన్ని మనకు అనుగ్రహించి ఈ నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. నూతన సంవత్సరమే కాదు, మొదటి ఆదివారమున సంఘముగా కూడి ఆయన సన్నిధిలో మనం అందరం ప్రభువును స్తుతించడానికి ప్రభువు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనం ఎంతో ప్రభువును స్తుతింప బద్ధులమై ఉన్నాం. అందుకే ఎక్కడ అన్నాడు చూడండి, 7, 8 మళ్ళా చదువుతున్నాను. 107 వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవన ఆయన వారిని నడిపించను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. వారందరూ ఆయన పాదాల యొద్ద ప్రభువును స్తుతించారు, ప్రభువును ఆరాధించారు, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లారు. ఎందుకంటే ప్రభువా, మేము నిన్ను ఆయాస పెట్టాం, నీకు విరోధంగా మేము జీవిస్తూ వచ్చాం, నిన్నెంతో మేము నిర్లక్ష్య పెట్టాం. అయినా నీవు మమ్మను ప్రేమించి చక్కని నివాసపురము చేర్చావయ్యా. నీవు చేసిన మేలు, నీవు చేసిన ఉపకారం మా జీవితంలో మేమెన్నడూ మరవలేమని వారు ప్రభువునెంతో స్తుతించారు, ప్రభువును ఆరాధించారు. నిజంగా ఈ ఉదయకాలం ఆరాధన కూడికే కానీ ప్రభువును మనం ఆరాధించాం. అయితే అందులో భాగంగా ప్రభు సంవత్సరం అంతా కాపాడినందుకు మనం ఎంతగానో ప్రభువును స్తుతింప బద్ధులమై ఉన్నాం. మనం ముగించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము, మనము గొర్రెలము, ఆయన కాపరి. అయితే ఇక్కడ వ్రాయబడింది, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. కాపరి ప్రాణం పెట్టిన కాపరి. అందుకే 23వ కీర్తన అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తున్నాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మన ప్రభువు మంచి కాపరి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు.
అయితే మనము గొర్రెలము, మనం ఆయన మందలో చేరాం. అది మనం మర్చిపోకూడదండి. అయితే ఇప్పుడు వినండి 15వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను. అదే అండి అమ్మా, ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నన్ను ఎరుగును. మనము ఆయన గొర్రెలమైతే, మనము ఆయన మందమైతే, మనము ఆయన మందలో చేరిన గొర్రెలమైతే, ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నన్ను, నా గొర్రెలు నన్ను. అమ్మా ఎరిగేవా? ఏమో. ఈ చంటి బిడ్డలను చూడండి, పుట్టిన చిన్న బిడ్డలు ఎంతమంది వారిని ఎత్తుకున్న, బుజ్జగించిన, ఎంతమంది వారిని కౌగిలించుకున్న, ఏం చేసినా ఆ తల్లిని వారు ఎరుగుదురు. ఆ చంటి బిడ్డ కొద్ది దినాలే అండి, నెల కాదు, సంవత్సరాలు కూడా కాదు, కొద్ది సమయంలో ఉన్న ఆ చంటి బిడ్డ నిజమైన తల్లిని ఎరుగును. ఆ చంటి బిడ్డ ఎవరిని ఎరుగుతుంది? ఆ తల్లిని గుర్తుపడుతుంది, తల్లిని ఎరుగుతుంది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నన్ను ఎరిగామా? రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. చాలు చాలు చాలు, నా గొర్రెలు నన్ను ఎరుగును. తర్వాత చెప్పాడు ఇక్కడే 27వ వచనం చదువుతున్నాను. నా గొర్రెలు నా స్వరము, అమ్మా నా గొర్రెలు నన్ను ఎరుగును. ప్రభువు చెప్పాడు, నా గొర్రెలు. ఎవరి స్వరం అంటే? ఎవరి స్వరం? ఏమో మీకు అయోమయంగా ఉంది. నా గొర్రెలు ఎవరి స్వరం? కాపరి. మీరు గమనించారు లేదు, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాకింగ్కి వెళ్తుంటాను. అది వ్యవసాయ ప్రాంతం కనుక మందలు రోడ్డున మేపుతుంటారు. కాపరి ట్రర్చో ట్రర్ 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 ట్రర్. చాలామంది ఉంటారు మందలు, ఒక ఆయనకి 20, ఒక ఆయనకి 50, ఒక ఆయనకి 100, ఒక ఆయనకి 10 మందలు వారికి ఉంటాయండి. కానీ ఆ కాపరి ఆ గొర్రెలను పిలుస్తుంటాడండి, ట్రర్ర ట్రర్ర ట్రర్ర. నా గొర్రెలు నా స్వరము. మనము ఆయన గొర్రెలమైతే మనం ఆయన్ని ఎరగాలి. మనం ఆయన గొర్రెలమైతే ఆయన స్వరాన్ని వినాలి. మరలా చెప్పాడు అక్కడే 27లో, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను అమ్మా అవి నన్ను. ఈ నూతన సంవత్సరంలో ఈ చక్కని పాఠాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. మనం ఆయన్ని ఎరుగుదాం, మనం ఆయన స్వరాన్ని విందాం, మనం ఆయన్ను వెంబడించుదాం. ఎవరిని వెంబడిస్తాం? నా గొర్రెలు నన్ను వెంబడించను. తర్వాత 4వ వచనంలో చెప్పాడు 14లో, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెడప నడిపించినప్పుడు వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడించవు. అన్యుల స్వరము వినవు. యాకోబు వచ్చి నాయనా అన్నాడు. ఎవరు నీవు అన్నాడు యాకోబు. నీవు ప్రేమించి యేసావని అన్నాడు. అప్పుడు యాకోబు అన్నాడు, నాయనా స్వరం నాకు కొంచెం మార్పుగా ఉందన్నాడు. స్వరం ఎలా ఉంది?
అనుమానం వచ్చింది యాకోబుకి. వచ్చి దగ్గర రాయ్యా, నాకు అనుమానం వచ్చిందిరా అనుకొని దగ్గర రమ్మన్నాడు. తడవి చూసి అన్నాడు, శరీరము ఏశావు శరీరం లాగా ఉంది, స్వరం మాత్రం ఎలా ఉంది? ఏందమ్మా తెలీదా? స్వరము మార్పుగా ఉంది, యాకోబు స్వరంగా ఉంది. నా గొర్రెలు నా స్వరము వినును. మనం ఆయన్ను ఎరగాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయనను వెంబడించాలి. మనం ఎవరిని వెంబడించాలి ఈ నూతన సంవత్సరంలో? ఆయన వెంబడించకుండా ఎందాక చెప్పుకునే గొర్రెలకు ఇడిదిరిగి అక్కడక్కడ తిరిగి అక్కడక్కడ కొద్ది రోజుల్లో పోవాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు చేశారంటే అక్కడక్కడ తిరుగుతున్నారు, గొర్రెల వలె తిరుగుతున్నారు. ఆయన్ను వెంబడించవలసిన వారు ఆయన్ని వెంబడించకుండా తిరుగుతున్నారు. చివరిగా 29 చదువుకుందాం. 10:29 యోహాను సువార్త, లేక 28 కూడా. నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను కనుక అవి అన్నిటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతి నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఆయన చేతిలో, కుమారుని చేతిలో ఉన్న గొర్రెలు, తండ్రి చేతిలో ఉన్న గొర్రెలు. ప్రభు అంటున్నాడు, నా చేతిలో ఉన్నవి గనుక, నా తండ్రి చేతిలో ఉన్నవి గనుక ఎవడును వాటిని అపహరింపలేడు. అనగా ఆయనలో ఉన్న భద్రత, ఆయనలో ఉన్న కాపుదల, ఆయన ఎలాగో మనను కాపాడుతాడో, భద్రపరుస్తాడో, ఆ గొప్ప నిరీక్షణ, ఆ గొప్ప ధైర్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్య వెలుగులో ఆయన కృపలో మనం చక్కగా ముందుకు సాగుదాం. ప్రభు ఇచ్చిన తలంపులు ఈ ఉదయకాలం మనందరి కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, జీవముగల మా తండ్రి, ఈ ఉదయకాలం ఇంతవరకు చక్కగా నడిపించావు. చేరువచ్చిన మీ ప్రజలను దీవించమని క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.